రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టులోని పలు విభాగాల్లో పనుల ప్రగతిని పరిశీలించారు. గురువారం ఉదయం 12 గంటల 10 నిమిషాలకు పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ నుండి పనుల ప్రగతిని పరిశీలించారు. పనుల ప్రగతిని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రెడ్డి రామచంద్రరావు తదితరులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం అప్పర్ కాఫర్ డ్యాం చేరుకుని అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ చేరుకుని అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అనంతరం వైబ్రో కంపాక్షన్ చేరుకుని అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుత్తి వెంకటేష్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య, మద్దిపాటి వెంకటరాజు, పచ్చమట్ల ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్, డాక్టర్ కామినేని శ్రీనివాస్, సొంగ రోషన్ కుమార్, పితాని సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఏపీఏఎస్ సిపిసి చైర్మన్ పితల సుజాత, ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు ఉన్నారు. సెల్ వెనక్కి పెట్టు. ఇట్లా వచ్చేసేయండి బ్రదర్, ఇట్లా వచ్చేసేయండి అందరూ ఇట్లా వచ్చే దిగలే
వెనక్కి పెట్టాను సెల్ వెనక్కి పెట్టాను రిక్వెస్ట్ చేస్తున్నాను. సైలెన్స్ మెయిన్లీ ఇప్పుడు మన అసిస్టెంట్ చీఫ్ కోఆపరేటర్